ఈ విద్యా దృక్పథాలలో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లని అనాలిసిస్ చేద్దాం. ఉపాధ్యాయ వృత్తిపూర్వక మరియు వృత్యంతర విద్య అని చెప్పి మనకి విద్యా దృక్పథాలలో ప్రధానమైనటువంటి యూనిట్గా 5th తీసుకున్నాడు. మరి దీంట్లో ఉన్నటువంటి నమూనా క్వశ్చన్లు ఎలా ఉంటాయి, ఆ ప్రశ్నల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆన్సర్ని ఎలా మనం షూట్ చేసుకోవాలి అనే అంశాలని ఈ పేపర్ అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాను. వృత్తిపూర్వక వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము, ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ అందిస్తామని ఎక్కడ పేర్కొన్నారు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమంటున్నాము అంటే వృత్తిపూర్వక మరియు వృత్యంతర అంటున్నాం. ఇక్కడ వృత్తిపూర్వక మరియు వృత్యంతర విద్య అంటున్నాం. అంటే వృత్తిపూర్వక అంటే ఏంటి? ఇక్కడ వృత్తిపూర్వక అంటే మనం ప్రధానంగా ఏం చూస్తాము అంటే అది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒక క్వశ్చన్ని, ఒక నెక్స్ట్ క్వశ్చన్ని మనం చూద్దాం. ఉపాధ్యాయులకు క్రింది వాణిలో ఏ సందర్భంలో ఉపాధ్యాయ వృత్యంతర విద్య అవసరపడదు అంటే కింద ఒక 4 వాక్యాలు ఇచ్చి ఈ 4 వాక్యాలలో టీచర్ యొక్క ట్రైనింగ్ అనేది 2 టైప్స్, ఫ్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్. ఫ్రీ సర్వీస్ని ఏమంటాం? వృత్తిపూర్వక శిక్షణ అంటాం. ఏమంటాం? వృత్తిపూర్వక శిక్షణ అంటాం. ఉద్యోగంలోకి వచ్చినాక ఇచ్చే శిక్షణ ఏమంటాం? వృత్యంతర విద్య లేదా వృత్తి అభివృద్ధి విద్య అంటాం. వృత్తి అభివృద్ధి విద్య అంటాం. మరి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాము? ఉపాధ్యాయులకు క్రింది వాణిలో ఏ సందర్భంలో వృత్యంతర విద్య అవసరం పడదు అంటే టీచర్లకు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఈ కింద 4 ఇచ్చిన ప్రవచనాలలో ఎప్పుడు అవసరం పడదు. సాంకేతిక మార్పులు జరిగినప్పుడు వారికి ఖచ్చితంగా విద్య అనేది అవసరమవుతుందండి. సాంకేతిక మార్పులు జరిగినప్పుడు కరికులంలో మార్పు వస్తుంది కాబట్టి ఐసీటీ లాంటి పరికరాలు వాడాలి, ప్రొజెక్టర్ లాంటి పరికరాలు వాడాలి, ఆన్లైన్లో విద్యని అందించాలి, కంప్యూటర్ ఆధారంగా విద్యని అందించాలి. కాబట్టి టీచర్కు ట్రైనింగ్ కావాలి. విద్యా విధానంలో మార్పులు సంభవించినప్పుడు, ఉదాహరణకు ఇప్పుడు NEP 2020 వచ్చింది. NEP 2020 రాగానే మన విద్యా కరికులంలో మార్పు వచ్చింది. NEP 2020 ఆధారంగా NCFSE 2023 వచ్చింది. అంటే టెక్స్ట్ బుక్ మారింది. విద్యా విధానంలో మార్పు వచ్చినాయి. విద్య యొక్క స్టేజ్లు మారినాయి. ఓనాడు 10+2+3 ఉంటే ఈరోజు 5+3+3+4గా వచ్చింది విద్యాస్వరూపం NEP 2020 ప్రకారం. అప్పుడు టీచర్ ట్రైనింగ్ కావాలి. నూతన బోధనా పద్ధతులు వాడుకలోకి వచ్చినప్పుడు, అంటే ఒకప్పుడు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, నేడు శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు, నేడు నిర్మాణాత్మక అభ్యసనం వాడుకలోకి వచ్చింది. అలా నూతన పద్ధతులు వాడుకలోకి వచ్చినప్పుడు కూడా ట్రైనింగ్ కావాలి. మరి ఎప్పుడు ఎక్కర్లేదు సార్? ప్రభుత్వాలు మారినప్పుడు. ప్రభుత్వాలకు టీచర్కు సంబంధం ఏముందండి? ప్రభుత్వాలకు టీచర్లకు ఏ సంబంధము లేదు కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు టీచర్లకు ట్రైనింగ్తో ఏం పని? టీచర్కు ఎప్పుడు ట్రైనింగ్ అవసరం? విద్యా ప్రణాళిక మారినప్పుడు, బోధనా పద్ధతులు మారినప్పుడు, బోధనా పరికరాలు మారినప్పుడు, మూల్యాంకన సాధనాలు మారినప్పుడు, విద్యలో మార్పులు సంభవించినప్పుడు, నూతన విద్యా విధానాలు అమల్లోకి వచ్చినప్పుడు, నూతన విద్యా ప్రణాళికలు అమల్లోకి వచ్చినప్పుడు టీచర్కు ట్రైనింగ్ అనేది మనకు కావాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంది? 4 దీనికి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉపాధ్యాయ వృత్తిపూర్వక మరియు వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అంటే ఇక్కడ కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక అంటే ఉద్యోగంలోకి రాకముందు, వృత్యంతర అంటే ఉద్యోగంలోకి వచ్చినాక విద్యను వేరుపరిచి చూడలేము, ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ అందిస్తామని ఎక్కడ పేర్కొన్నారు అన్నాడు. ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను వేరుపరిచి చూడొద్దు అని చెప్పింది చటోపాధ్యాయ కమిషన్. మేము ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను వేరుపరిచి చూడకుండా నిరంతరం శిక్షణ అందిస్తామని పేర్కొన్నది 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం అక్కడ పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ 4 ప్రవచనాలు ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో సరికానిది గుర్తించండి అంటున్నాడు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. 1. 2. సర్వశిక్ష అభియాన్ కింద సంవత్సరములో 20 రోజులు వృత్తి అభివృద్ధి విద్యని అందిస్తుంది.
జాతీయ విద్యా విధానం 2020 సంవత్సరంలో 50 గంటల వృత్తి అభివృద్ధి విద్య అందించాలని సిఫారసు చేసింది. వృత్తిపూర్వక వృత్యంతర, ఇది వృత్యంతర అండి, వృత్యంతర విద్యను వేరుపరిచి చూడరాదని చటోపాధ్యాయ కమిషన్ సిఫారసు చేసింది. ఈ 4 సెంటెన్స్లో ఒకటి సరిలేదు. చూద్దామా, కింద నుంచి పైకి పోదాం. చూడండి, వృత్తిపూర్వక వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని 1983లో ఉపాధ్యాయ విద్య మీద నియమించిన చటోపాధ్యాయ కమిషన్ పేర్కొంది. కరెక్ట్ వాక్యం. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 టీచర్లకు ప్రతి సంవత్సరంలో కనీసం 50 గంటలు CPD కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వాలని పేర్కొంది. సర్వశిక్ష అభియాన్లో భాగంగా ప్రతి సంవత్సరం టీచర్లకు 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. 10 రోజులు స్కూల్ కాంప్లెక్స్లో, 10 రోజులు మండల వనరుల కేంద్రాల్లో MRCలో ఇచ్చారు. ఇది కరెక్టు. మరి RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అంటున్నాం. ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద ఉపాధ్యాయులకు 7 రోజుల శిక్షణ ఇచ్చారు. పాఠశాల అధిపతులకు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 5 రోజులు టీచర్లకు అన్నాడు. తప్పు. అంటే ఏ అనేది సరికాదు. ఒకవేళ ఆడ 7 గంటలు ఉంటే అది సరయ్యేది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీన్నే మనం ఏమంటామంటే NCERT అంటాం. NCERT అంటాం. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో అత్యున్నతమైన విద్యా సంస్థ, కేంద్ర విద్యాశాఖకు కనులు చెవులతో పోల్చే సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ NCERT సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేశారు. 1961 సెప్టెంబర్ 1న ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. NCERT అధ్యక్షుడిగా కింది వారు వ్యవహరిస్తారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధ్యక్షునిగా ఎవరుంటారంటే కేంద్ర విద్యాశాఖ డైరెక్టరా, సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన ప్రత్యేక వ్యక్తి, ప్రధానమంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే కేంద్ర విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర విద్యాశాఖ ఇద్దరు ఉంటారు. సహాయ మంత్రి ఉంటారు, క్యాబినెట్ మంత్రి ఉంటారు. క్యాబినెట్ మంత్రి మాత్రమే NCERTకి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. మరి మరో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఈ క్రింది వానిలో NCERT విధి కానిది గుర్తించండి. జాతీయ ఉపాధ్యాయ పాఠ్య ప్రణాళికలు రూపొందించడం, జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన, జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించడం, జాతీయ స్థాయిలో విద్యా పరిశోధనలు చేయడం. ఒకసారి మీరు NCERT విధులు గుర్తుపెట్టుకుంటే జాతీయ స్థాయిలో విద్యా పరిశోధనలు చేస్తుంది, జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష CTET నిర్వహిస్తుంది, జాతీయ పాఠ్య ప్రణాళిక NCEFలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లను తయారు చేస్తుంది, జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళిక దీన్ని ఏమంటాం NCFTE అంటాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ని తయారు చేసే సంస్థ NCTE తయారు చేస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది కాదు, ఏ అనేది కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక మరో క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో యునెస్కో చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థని గుర్తించండి. భారతదేశంలో యునెస్కో చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థని గుర్తించండి. అంటే మన దేశంలో యునెస్కో చేత ఏర్పడ్డ సంస్థ ఏముంటాయి? 1 NIEPA ఇచ్చాడు, 2 CBSE ఇచ్చాడు, 3 సార్క్ ప్రాంతీయ విద్యా సంస్థ ఇచ్చాడు, 4 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. 4వది NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, 2వది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇక ఇక్కడ ఉన్నాయి 2. ఫస్ట్ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ సంస్థ అంటాం NIEPA అంటే. 3వది తీసుకుంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతీయ విద్యా సంస్థ అన్నాం. ఇక్కడ అభ్యర్థులు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది, మరి యునెస్కో చేత ఏర్పడే సంస్థ సార్క్ ప్రాంతీయ విద్యా సంస్థనా లేదా NIEPAనా అంటే NIEPA.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని ప్రారంభంలో దక్షిణాసియా ప్రాంతీయ విద్యా సంస్థగా యునెస్కో ఏర్పాటు చేసింది. ఆ యునెస్కో ఏర్పాటు చేయబడ్డ దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థని 1979లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా మార్చారు. దీనికి 2006లో యూనివర్సిటీ హోదా ఇచ్చి దీన్ని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయంగా దీన్ని పిలుస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్. NIEPA అనేది జాతీయ స్థాయిలో యునెస్కో చేత ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ. ఇది ఒక అంతర్జాతీయ సంస్థగా పిలుస్తా. ఎందుకంటే ఇది భారతదేశానికే కాకుండా దక్షిణాసియా దేశాలకు కావలసిన విద్యా ప్రణాళికలు రూపొందించే బాధ్యత ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రజెంట్ నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా. విద్యా నిర్వహణ మరియు ప్రణాళికలు రూపొందించే సంస్థని గుర్తించండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. విద్యా నిర్వహణ ప్రణాళిక విశ్వవిద్యాలయం పేరులోనే ఉందండి. నేషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ప్లానింగ్ ప్రణాళిక, అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నియుపు అనే సంస్థ ఆ విద్యా నిర్వహణ ప్రణాళికలను రూపొందించే బాధ్యత తీసుకుంటుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ తీసుకుందామా. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఏంది? NCTE. ఏందది? NCT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ దీని గురించి చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తాయి, బాగా వినండి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని 1973లో NCERTలో అనుబంధంగా ఏర్పాటు చేశారు. 1986 జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సూచన మేరకు 1993లో NCTEకి చట్టబద్ధత కల్పించారు పార్లమెంటు యాక్టు ద్వారా. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఈ బిట్ అడిగాడు. 1993లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి దేని ద్వారా చట్ట భద్రత కల్పించారు అన్నాడు. పార్లమెంటు యాక్ట్ ద్వారా కల్పించారు. 1995 ఆగస్టు నుంచి NCTE పని ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంది. ఉత్తర కార్యాలయం జైపూర్లో ఉంది, దక్షిణ కార్యాలయం బెంగళూరులో ఉంది, తూర్పు కార్యాలయం భువనేశ్వర్లో ఉంది, పశ్చిమ కార్యాలయం భూపాల్లో ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం 4 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంది. మరి దక్షిణ భారతదేశ NCTE కేంద్రం బెంగళూరు, ఉత్తర కేంద్రం జైపూర్, తూర్పు కేంద్రం భువనేశ్వర్, పశ్చిమ కేంద్రం భూపాల్లో ఉంది. 4 ప్రాంతీయ విద్యా సంస్థలు ఉన్నాయి. ఉపాధ్యాయ విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థ ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది 1973లో ఏర్పడ్డది. 1993లో NCERT నుంచి వేరుపడ్డది, చట్టబద్ధత కల్పించారు. 1995 ఆగస్టు 17 నుంచి తన పనిని ప్రారంభించిన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా. రైట్. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ, దీన్నే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థని NCERTలో భాగంగా ఈ సంస్థని 1984లో ఏర్పాటు చేశారు. కొన్ని పుస్తకాలలో 1982 అని చెప్పి అకాడమీ బుక్లో ఉంది. వాస్తవంగా 82లోనే ఏర్పాటు చేశారు, కానీ 84 నుంచి పని ప్రారంభించింది కాబట్టి ఈ 84నే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అకాడమీ పుస్తకాల్లో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి 84లో ఈ యొక్క CIET ఏర్పడింది. ఎప్పుడైతే 84లో CIET ఏర్పడిందో మన రాష్ట్రంలో 85లో ఏం చేశారంటే SIETని ఏర్పాటు చేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో బిట్ అడిగాడు. SIETని ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నాడు, 85లో. CITని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 84. మరి కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏం చేస్తుంది సార్ అంటే ఆడియో వీడియో రూపంలో పాఠ్యాంశాలు రూపొందించి ప్రసారం చేస్తుంది. ఈ యొక్క జ్ఞాన్ దర్శన్,
జ్ఞాన్ దర్శన్, దూరదర్శన్, టెలిస్కూల్ లాంటి కార్యక్రమాలు రూపొందించి ఆకాశవాణి, దూరదర్శన్లో వచ్చేటటువంటి విద్యా కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే సంస్థ జాతీయ స్థాయిలో CIET, రాష్ట్ర స్థాయిలో SIETగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అదే ప్రశ్న అడిగాడు చూడండి. జ్ఞాన్ దర్శన్ మరియు దూరదర్శన్లో ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాల రూపకల్పన చేసే బాధ్యత ఈ సంస్థ తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, AICTనా NCERT కాదు. AICT అంటే ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ జ్ఞాన్ దర్శన్, దూరదర్శన్ అన్నాడు. అది రాష్ట్ర స్థాయి కార్యక్రమం అయితే SIET తీసుకుంటుంది, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అది మనం అడిగింది ఇక్కడ రాష్ట్రం అనే పదం లేదు కాబట్టి జ్ఞాన్ దర్శన్ కానీ దూరదర్శన్లో కానీ CIET, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వాళ్ళే ఈ ఆడియో వీడియో పాఠ్యాంశాలన్నీ రూపకల్పన చేసే బాధ్యత తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడం కోసం మన దేశంలో ప్రాంతీయ విద్యా సంస్థల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ ప్రాంతీయ విద్యా సంస్థల్ని మనం ఏమంటాం? RIEలు అంటాం, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అందించాలని 1963లో మన దేశంలో 4 ప్రాంతీయ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. 4. ఉత్తర ప్రాంతీయ విద్యా సంస్థని ఆజ్మీర్లో ఏర్పాటు చేశారు. దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థని మైసూర్లో ఏర్పాటు చేశారు. తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థని ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. పశ్చిమ ప్రాంతీయ విద్యా సంస్థని మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఏర్పాటు చేశారు. 1995లో ఈశాన్య ప్రాంతీయ విద్యా సంస్థని షిల్లాంగ్ నగరంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1995లో. ఈ మధ్యన 2016లో మరో ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఎందుకు? ఉపాధ్యాయ విద్యలో నాణ్యమైన విద్య అందించడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా? ఈ క్రింది వానిలో తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రాన్ని గుర్తించండి. క్రింది వానిలో తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రాన్ని గుర్తించండి. అయితే ప్రాంతీయ విద్యా సంస్థలు ఎన్ని చెప్పాను? 63లో 4 అని చెప్పాను. ఉత్తరాన ఆజ్మీరు, దక్షిణాన మైసూరు, తూర్పున భువనేశ్వర్, పశ్చిమాన ఏం చెప్పాను? భూపాల్. ఈశాన్యంలో యాడుంది? షిల్లాంగ్లో ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉంది. మరి ఇక్కడ తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థలలోకి రాంది ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాదండి. పశ్చిమ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, అండమాన్ నికోబార్ దీవులు కానీ మనకు తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి వస్తాయి. దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి మరియు లక్షద్వీపులు అనేవి మనకు దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి వస్తాయి. మరి ఇచ్చినటువంటి 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇది దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి వస్తుంది. ఈ ఒరిస్సా, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్ అనేవి ఈ తూర్పు ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకే వస్తాయి. కాబట్టి ఈ యొక్క రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క స్కోప్ కూడా చూసుకోవాలి. అంటే ఏ సంస్థ కిందకి ఏ రాష్ట్రం వస్తుంది అనేది కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో అది ఇంపార్టెంట్గానే మనం పరిగణించాలి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఆంగ్ల మరియు విదేశీ భాషల అధ్యయన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు? ఇప్పుడు అంటాం కదా, ఎక్కడుంది అండి? ఇది చాలా సింపుల్. ఎక్కడుంది? ఆంగ్ల మరియు విదేశీ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎక్కడుంది అండి? ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లోనే కదా, హైదరాబాద్లోనే ఉంది కదా. కాబట్టి హైదరాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ IASCలు దీనికి అనుగుణంగా ఏర్పడ్డాయి. ఇన్నారా పేరు ఎప్పుడన్నా? IASCలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్. వీటిని తెలుగులో ఏమంటామంటే అభ్యుదయ అధ్యయన కేంద్రాలు అంటాం. అభ్యుదయ అధ్యయన కేంద్రాలు అంటాం. ఈ అభ్యుదయ అధ్యయన కేంద్రాలను సూచించింది 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆనాడు 38 IASCలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కాబట్టి IASCలు దేనికి అనుగుణంగా ఏర్పడ్డాయి అంటే 86 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగానే ఏర్పడ్డాయి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా? రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి అందించడంలో ప్రధానమైన సంస్థని గుర్తించండి. SRC స్టేట్ రిసోర్స్ సెంటర్, SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. డైట్లను సూచించింది 1986 జాతీయ విద్యా విధానం.
డైట్లు టీటీఐ స్థానంలో డైట్లను ఏర్పాటు చేశారు. SIET ఏర్పడింది 1985, SRC ఏర్పడింది 1978, SCERT ఏర్పడింది 1967. కానీ కైనటువంటి ప్రశ్న ఏంది? ఒక రాష్ట్రంలో టీచర్లకు వారి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం వృత్తి అభివృద్ధి అందించడంలో ప్రధానమైన సంస్థ ఏది అంటే SCERT. ఏందది? SCERT సంస్థ ప్రధానమైనటువంటి సంస్థగా మనం చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఈ సంస్థ నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే ఏంది? టెట్టే కదా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సీటెట్ నిర్వహించేది NCERT అండి. సార్ సీటెట్ నిర్వహించేది CBSE కదా, CBSE ఆడుంటుందండి, NCERTలో భాగంగా ఉంటుంది. ఒకవేళ స్టేట్ టెట్ నిర్వహించే సంస్థ ఏంది అంటే SCERT అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే SCERT, నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే NCERT నిర్వహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా? రైట్, ఇక్కడ చూద్దాం. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అనుసరించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అంటే SCERT కదా, SCERTని అనుసరించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1967లో SCERTని ఏర్పాటు చేశారు. కరెక్టేగా అండి? రాష్ట్ర విద్యాశాఖకు దీన్ని హృదయంతో పోలుస్తారు. కరెక్టేగా అండి? రాష్ట్ర పాఠ్య ప్రణాళికను రూపొందించి పుస్తకాలు ముద్రిస్తుంది. కరెక్టేగా అండి? ఎందుకు అంటే మనం చూస్తాం కదా, ప్రతి టెక్స్ట్ బుక్ మీద ప్రింటెడ్ బై SCERT తెలంగాణ అని ఉంటుంది. నూతన అంశాలపై రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యని అందిస్తుంది. అన్నీ కరెక్టే అండి. ఈ 4 కూడా సరైనవే. ఈ 4 కూడా SCERT విధులుగానే మనం చూస్తూ ఉంటాం. ఈ 4 కూడా సమంజసమైనవి, కరెక్ట్ అయిన అంశాలుగానే మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. వయోజన విద్యా కార్యక్రమాల రూపకల్పన కోసం మన రాష్ట్రంలో రాష్ట్ర వనరుల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ రాష్ట్ర వనరుల కేంద్రాన్ని ఏమంటాం? SRC అంటాం. స్టేట్ రిసోర్స్ అంటారు. ముఖ్యంగా అనియత విద్యలో భాగంగా వయోజన విద్య అందించడం కోసం వయోజన విద్యా కరదీపికలు ముద్రించి వయోజన బోధకులకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అనియత విద్యా కార్యక్రమంలో భాగంగా 1978లో మన రాష్ట్రంలో స్టేట్ రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేశారండి. స్టేట్ రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఆనాడు అనియత విద్యా కార్యక్రమాలను ఇది పర్యవేక్షించింది. సాక్షరా భారతి యొక్క కరదీపికలను, సాక్షరా భారతి యొక్క పేరకులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. ఇది SRC అనేది 1978లో ఈ అనియత విద్యలో భాగంగా వయోజన విద్యా రూపకల్పన కోసం, వయోజన విద్యా కరదీపికల రూపకల్పన కోసం, వయోజన విద్యా కార్యక్రమాలు అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మరో క్వశ్చన్ తీసుకుందాం. జిల్లా విద్యా శిక్షణా సంస్థలు డైట్ ఏర్పాటు చేయాలని సూచించింది. డైట్లు, ఇక్కడ డైట్ల గురించి తీసుకుంటే డైట్లు ఏర్పాటు చేయాలని సూచించింది 21 శతాబ్దం వీలునామా 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి. 1986 జాతీయ విద్యా విధానమే సూచించింది. ఈ యొక్క 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ల స్థానంలో జిల్లాకో డైట్ని ఏర్పాటు చేశారు. డైట్ల ముఖ్య ఉద్దేశం వృత్తిపూర్వక శిక్షణ అంటే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్తో పాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి టీచర్లకు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ డైట్ల ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకో డైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ MRC, విన్నారా పేరు ఎప్పుడైనా? మండల్ రిసోర్స్ సెంటర్. మండల్ రిసోర్స్ సెంటర్ మండల వనరుల కేంద్రాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు? ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి. జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిస్ట్రిక్ట్ ప్రైమరీ DPEP అంటాం. ప్రాథమిక విద్యా పథకం ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ DPEP అనేది 1994లో వచ్చింది. ప్రాథమిక విద్యా పథకం EPIP అనే ప్రోగ్రాం 1984లో మన దగ్గర తీసుకొచ్చారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అనేది 2009 నుంచి అమలు చేశారు. సర్వశిక్ష అభియాన్ అనేది 2001 నుంచి అమలైంది. ఈ సర్వశిక్ష అభియాన్లో భాగంగా 2003-2004 విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలో ఒక మండల్ రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ అధ్యక్షతన మండల రిసోర్స్ పర్సన్ నియమించి ఆ మండలంలోని విద్యా కార్యక్రమాల పర్యవేక్షణ, అదేవిధంగా వృత్యంతర విద్యా శిక్షణ తరగతుల కోసం ఈ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల్ రిసోర్స్ సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది సర్వశిక్ష అభియాన్లో భాగంగా. రైట్, మరొక క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన సంస్థలని గుర్తించండి. ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య వికేంద్రీకరణ కోసం అన్నాడు. అసలు వికేంద్రీకరణం అంటే అర్థం తెలవాలి కదా. ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య పాఠశాల పరిధిలోకి తేవడం కోసం, ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్యని పాఠశాల స్థాయికి వికేంద్రీకరించడం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు 2003లో ఏర్పాటు చేసిన మండల్ రిసోర్స్ సెంటర్లు, 2007లో ఏర్పాటు చేసిన స్కూల్ కాంప్లెక్స్లు లేదా పాఠశాల సముదాయాలు. ఈ రెండు మాత్రమే ఈ విద్యా వికేంద్రీకరణ కోసం ఏర్పడ్డాయి. అంటే ఉపాధ్యాయుని దగ్గరికే ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్యా శిక్షణ తేవాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసిన సంస్థలు మండల వనరుల కేంద్రం మరియు పాఠశాల సముదాయాలు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలోని సంస్థలను కాలక్రమంగా అమర్చండి. ఈ క్రింది వానిలోని సంస్థలని కాలక్రమంగా అమర్చండి. చాలాసార్లు చెప్పాను ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతున్నాడు అని. ఎందుకంటే వీటి యొక్క మ్యాచింగ్ కానీ ఈ కాలం కానీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్సిఈఆర్టీ ఎప్పుడు ఏర్పడింది అండి? 1961. ఎన్సిటిఈ ఎప్పుడు ఎర్పడింది అండి? 1973. సిఐఈటి ఎప్పుడు ఏర్పడింది అండి? 1984. ఎన్యూపీ ఎప్పుడు ఏర్పడింది అండి? 1979. ఎంఆర్సి ఎప్పుడు ఏర్పడింది అండి? 2003. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫస్ట్ ఏర్పడ్డ సంస్థ ఏంది? ఎన్సిఆర్టీ. అంటే ఏ ఫస్ట్ రావాలి. రెండో సంస్థ ఏందండి? 73 కదా, 73లో ఏంది? బి అనేది ముందు 2 రావాలి. ఎన్సిటిఈ రెండోది. మూడో సంస్థ ఏందండి? మూడో సంస్థ మనకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు నియూపో ఉండి ఇక్కడ మనకు ఈ అనేది 3వ ప్లేస్లోకి రావాలి. ఆ తర్వాత 4వ ప్లేస్లోకి ఏం రావాలి? 84లో ఏర్పడ్డటువంటి సిఐఈటి అనేది మనకు 4వ ప్లేస్లోకి సి రావాలి. నెక్స్ట్ ఉన్నది ఏందండి? 5వ ప్లేస్లోకి డి రావాలి. అంటే ఈ కాలక్రమంగా చూస్తే మనకేంది? ఏ, బి, ఈ, సి, డి అనేవి కరెక్ట్. అంటే దీనికి ఆన్సర్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడిందో ఆ కాలం అనేది, ఆ ఇయర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిఆర్టీ 1961లో ఏర్పడింది, ఎన్సిటిఈ 73లో ఏర్పడింది, సిఐఈటి 1984లో ఏర్పడింది, ఎంఆర్సీలు 2003లో ఏర్పాటు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రారంభంలో 1979లో ఏర్పాటు చేశారు. ఎన్ఐఈపిఏగా ఏర్పాటు చేశారు ప్రారంభంలో. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఇయర్స్ గుర్తుంటే దీనికి ఆన్సర్ చేస్తాం. కాలక్రమంగా అమర్చండి అంటే ఏది ముందు ఏర్పడింది, ఆ తర్వాత ఏది ఏర్పడింది, ఇలా ఓ కాలక్రమంగా వాటిని అమర్చండి అని చెప్పి ఈ ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా? ఇక్కడ కూడా మ్యాచింగే. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన జత. నెక్స్ట్ సేమ్ ఇయర్స్ ఇచ్చాడు, అవి ఏర్పడ్డాయి చెప్పాడు. చూడండి, ఎన్సిఆర్టీ ఎప్పుడు ఏర్పడింది? మ్యాచింగ్ చేద్దామా? ఒక్కసారి మ్యాచింగ్ చేద్దాం. కిందనంతా మనకు పని లేదు, పైన ఇయర్స్ గుర్తుంటే చాలు ఆన్సర్ చేయొచ్చు. ఎన్సిఆర్టీ ఎప్పుడు ఏర్పడిందండి? సార్ 1961లో ఏర్పడింది. ఎప్పుడండి? 1961లో ఏర్పడింది. 1961లో మనకు ఏర్పడింది. మరి ఒకసారి 1961లో అది ఏర్పడితే 1961. ఎన్సిటి ఎప్పుడు ఏర్పడింది? 1973. ఎస్సిఆర్టీ ఎప్పుడు ఏర్పడింది? 1964. ఎస్ఐఈటీలు ఎప్పుడు ఏర్పడింది? 1985. అంటే ఒకవైపు 4 ఇచ్చి ఇటువైపు 6 ఇచ్చాడు. అంటే ఇటు 4 అటు 4 వేస్తే మీరు ఏం చేస్తారు? ఒక 2 ఆన్సర్ తెలిస్తే 2 ఆన్సర్లు సులభంగా వస్తాయి. అట్లా కూడా రావద్దని చెప్పి ఇక్కడ ఏ పార్ట్ కింద అంటే ఫస్ట్ పార్ట్ కింద ఒక 4 ఇచ్చి దానికి అదనంగా ఉన్నటువంటి సెకండ్ పార్ట్ కింద 6 ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అభ్యర్థి అనే వ్యక్తి కన్ఫ్యూజ్ గురవుతాడు. కాబట్టి అన్ని అంశాలు తెలిస్తేనే ఆన్సర్ చేస్తాడు కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. ఇది కూడా కాలాన్ని ఆధారంగా చేసుకుని మనం గుర్తించాలి. అంటే సంస్థలు ఏర్పడ్డటువంటి కాలాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో
ఉపాధ్యాయ వృత్తిపూర్వక మరియు వృత్తి అభివృద్ధి విద్యను అందించని సంస్థని గుర్తించండి. క్వశ్చన్ వెరీ లాజిక్ ఉంది చూడండి. మీరు క్వశ్చన్ సింపుల్ అనుకుంటారు, అయితే ఒక్కసారి క్వశ్చన్ని అర్థం చేసుకుందామా. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ వృత్తిపూర్వక అంటే ఏంది? ఉద్యోగంలోకి రాకముందు మనం తీసుకునే శిక్షణ ఏంది? అది బీఈడి కావచ్చు, లేదా డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, బీఈడి కావచ్చు, డిఈడి కావచ్చు. ఈ కింది వానిలో వృత్తిపూర్వక అంటే ఉద్యోగం రాకముందు ట్రైనింగ్ ఇవ్వాలి. వృత్తి అభివృద్ధి విద్య అంటే ఏందనుకున్నాం? ఇన్ సర్వీస్ అన్నాం. ఇన్ సర్వీస్ అంటే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా అందించని సంస్థని గుర్తించండి అన్నాడు. రైట్, ఐఏఎస్సీలు చూద్దాం. ఐఏఎస్సీలు ఏం చేస్తాయి? బీఈడి కోర్స్ అందిస్తాయి, ఆ రాష్ట్రంలో టీచర్లకు ట్రైనింగ్ ఇస్తాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి ఎంఈడి కోర్స్ అందిస్తాయి, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తాయి. డైట్లు డిఈడి కోర్స్ అందిస్తాయి, జిల్లాలో టీచర్లకు ట్రైనింగ్ ఇస్తాయి. ఎస్సీఈఆర్టీ మాత్రం కేవలం జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రైనింగ్ ఇస్తుంది. అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రమే శిక్షణ అందిస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రమే శిక్షణ అందించే సంస్థ ఎస్సీఈఆర్టీగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇవి ఉపాధ్యాయ వృత్తిపూర్వక మరియు వృత్తి అంతర విద్య అందించని సంస్థ ఏందే అంటే ఎస్సీఈఆర్టీ. మిగిలిన 3 సంస్థలు ఇన్ సర్వీస్ ఇస్తాయి, ఫ్రీ సర్వీస్ ఇస్తాయి. ఇలా టీచర్ ఇన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ మీద ఇలాంటి ప్రశ్నలను మీరు నేర్చుకోవడం వల్ల ప్రశ్న సరళి అనేది మీకు అర్థం కావడానికి ఆస్కారం అని ఉంటుంది. మరి మరొక సెషన్లో మరికొన్ని క్వశ్చన్లను కూడా అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.